ఉచ్చ పడిపోయింది. డైలాగ్ సినిమాలోందే అయినా చంద్రబాబు విషయంలో ఇది నిజమైంది. బామ్మర్ది బాలయ్య సినిమా డైలాగ్స్ లెవెల్లో చంద్రబాబు స్పీచ్ ఉంటుంది అనుకుంటే బొప్పుడి వేదికపై తన ప్రసంగంతో జబర్దస్త్ కామెడీ పండించారు చంద్రబాబు. గతంలో ఇదే నోటితో మోదీని బండ బూతులు తిడితే జస్ట్ 5 ఏళ్ల తర్వాత అదే నోటితో మోదీ జపం చేశారు చంద్రబాబు. ప్రజాగళం వేదికపై చంద్రబాబు 16 నిమిషాలు మాట్లాడారు. మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. 16 నిమిషాల్లో ఎన్నిసార్లు మోదీ పేరు ప్రస్తావించారో తెలుసా? అక్షరాల 48 సార్లు. అంటే ప్రతి నిమిషానికి 3 సార్లు మోదీ పేరును పలికారు. తాను రాసుకొచ్చిన 6 పేజీల స్క్రిప్టులో ప్రతి 3వ లైన్లో మోదీ పేరు ఉండేలా జాగ్రత్త పడ్డారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు. మన మోదీజీ గారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు. నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు రాని, తెలుగు భాష తెలియని మోదీకి తన స్పీచ్ అర్థమవుతుందో లేదో అనే ఉద్దేశంతో 1కి 48 సార్లు మోదీ పేరును రాసుకొచ్చి ఎంతో జాగ్రత్తగా, వినయంగా, వినసొంపుగా మోదీ జపాన్ని మోదీకి వినిపించారు చంద్రబాబు. తమ్ముళ్ళో నాతో పెట్టుకుంటున్నాడు, మన దెబ్బకు గుజరాత్ వెళ్లి మళ్లీ టీ అమ్ముకోవాలి మోదీ అంటూ 5 ఏళ్ల క్రితం తీవ్రంగా విరుచుకుపడిన ఈ చంద్రబాబే ఇప్పుడు మోదీకి వీరభజన చేశారు. ఏంటండి 16 నిమిషాల్లో 48 సార్లు మోదీ మోదీ అంటూ జపించటమంటే మాటలా ఏంటి? మోదీకి కూడా తెలియదు మోదీ జపం ఎలా ఉంటుందో అన్నట్లు చేశారండి మన విజనరీ బాబుగారు. రామకోటి రాసుకున్నా ఇంతకంటే పుణ్యం వచ్చేది చంద్రబాబుకు అన్నట్లు సభలోనే కామెంట్లు రావటం విశేషం. మోదీ లేకపోతే దేశం లేనట్లు పొగడ్తలతో ముంచెత్తారు చంద్రబాబు. మొత్తానికి తిట్టిన నోటితోనే పొగిడించుకోవటం అంటే మోదీ గ్రేట్ కదా. ఇక చంద్రబాబు అంటారా, యూటర్నులకే యూటర్న్ అని అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబులోని భజన యాంగిల్, అది కూడా మరో వ్యక్తి గురించి రావటమంటే దట్స్ విజనరీ కదా.